నవతరం రావాలి, నవయుగం చూడాలని ఆశిస్తున్నారు బాలీవుడ్ మూవీ ఫ్యాన్స్. ఎందుకలాగా అంటే అక్కడ వయసు మళ్ళిన స్టార్సే కనిపిస్తున్నారు. యంగ్ హీరోస్ హవా సరిగా వీచడం లేదు. ఇదే సాగితే హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. మరేం చేయాలి? బాలీవుడ్ లో ఎంతసేపు ఆ పేర్లే. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్. ఇప్పుడు దురంధర్ గ్రాండ్ సక్సెస్ తో రణవీర్ సింగ్ పేరు కూడా ఈ జాబితాలోకి జాయిన్ అయింది. ఈ హీరోలందరినీ పరిశీలిస్తే మనకు తెలిసేది ఏమిటంటే వీరిలో ముగ్గురు ఖాన్లు 60 ఏళ్లు దాటిన వారే. అక్షయ్ కుమార్ 6 పదులకు దగ్గర అవుతున్నారు. హృతిక్ రోషన్ కూడా 50 ఏళ్లు దాటి 2 ఏళ్ళు అయింది. రణబీర్ కపూర్ కు ప్రస్తుతం 43 ఏళ్లు, రణవీర్ సింగ్ కు 40 సంవత్సరాలు. వీరి తర్వాత సందడి చేస్తున్న హీరోలు కూడా ముదురు బాబులే కావటం గమనార్హం. ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ డేటా ప్రకారం వీరి కారణంగా హిందీ సినిమా స్తబ్దతను ఎదుర్కొంటుందని తేలింది. ఏ రంగంలోనైనా భీష్మాచార్యులు, కురు పాండవులు లాంటి మధ్య వయస్కులు ఉంటారు. అలాగే ఉరకలు వేసే ఉత్సాహంతో అభిమన్యులు లాంటి వారు కూడా తారసపడతారు. యంగ్ జనరేషన్ అలాంటి వారినే లైక్ చేస్తుంది కూడా. వయసు మళ్ళిన వారిలో ఆకర్షించే ప్రతిభ ఉంటే తప్ప వారిని నవతరం అభిమానించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. బాలీవుడ్ బాబుల్లో ఇప్పటికీ 4 పదులు పైగా వయసున్న కథానాయకులే రాజ్యం వెళ్తున్నారు. కానీ 25 ఏళ్ల స్టార్ ఒక్కరూ జనాన్ని ఆకర్షించలేకపోతున్నారు. అందుకు లక్ మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే అంటున్నారు పరిశీలకులు. ఏ రంగంలోనైనా యువతరం పరుగులు తీసినప్పుడే సక్సెస్ రేట్ పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ విజయాల శాతం తగ్గిపోవటానికి అదే కారణం అంటున్నారు పరిశీలకులు. ప్రతి సినిమా రంగంలోనూ ముసలి హీరోలు టాప్ లిస్ట్ లోనే ఉంటారు. అయితే వారి తరువాత తరాలు 25 ఏళ్ల మొదలు 30 సంవత్సరాల లోపు వారైతే సినిమాల సంఖ్య పెరుగుతుంది. యంగ్స్టర్స్ కు ఆదరణ ఉంటుంది కాబట్టి తగిన బడ్జెట్ లో చిత్ర నిర్మాణం సాగిస్తే సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. అందుకు ముసలి హీరోల కంటే యువ కథానాయకులే పనికి వస్తారని పరిశీలకుల భావన. ఇప్పుడు ఓల్డ్ హీరోస్ గా ఉన్న వారందరూ తమ 25 ఏళ్ల వయసులోనే స్టార్డమ్ చూసిన నటులని గుర్తుంచుకోవాలి. వారికి సీనియర్స్ అయిన ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా యంగ్ లో ఉన్నప్పుడే బంపర్ హిట్స్ చూశారు. అలా ప్రతి రంగంలో విజయానికి యువతరం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ముంబై బాబులు గుర్తు తెచ్చుకోవాలని సినీ పండిట్స్ సూచిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఎంతో మంది యంగ్ హీరోస్ ఉన్నారు. కానీ వారు సక్సెస్ తో సాగలేకపోతున్నారు. ఇక్కడే సర్వే నిర్వహించిన ఆర్మాక్ సంస్థ కూడా కొన్ని సూచనలు ఇస్తుంది. కేవలం పబ్లిక్ రిలేషన్ టీమ్స్ తో సాగకుండా ప్రేక్షకులను అలరించే అంశాలపై దృష్టి సారించాలని సూచించింది. యువ నటీనటులు తమను తాము లైమ్ టైంలో నిలుపుకోవటానికి కేవలం సోషల్ మీడియాను ఆశ్రయిస్తే సరిపోదని ఆ సంస్థ సలహా ఇస్తుంది. ముందుగా యంగ్ హీరోస్ తమకు మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది, దానిని అభివృద్ధి చేసుకోవటానికి ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలి, అందుకు బడ్జెట్ ఎంత ఉండాలి అన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్మాక్స్ చెప్తుంది. తమకున్న మార్కెట్ పరిధి మేరకే నిర్మాతతో ఖర్చు పెట్టించాలని పదే పదే సినీ పండిట్స్ కూడా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మార్కెట్కు మించి ఖర్చు చేయిస్తే సదరు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే ముందుగా హీరోలకే చెడ్డ పేరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ యంగ్ హీరో బాలీవుడ్లో నెక్స్ట్ సూపర్ స్టార్ అనిపించుకుంటారో వెయిట్ చేయాలి.